శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 35.19 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జె దశరథ్ పేర్కొన్నారు. ఆదివారం నల్లకుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 96 గదుల నిర్మాణం కోసం టీటీడీ నిధులు విడుదల చేయడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. దీనివల్ల కొండగట్టుకు వచ్చే భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి గతంలో 100 కోట్లు కేటాయిస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఇటీవల ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు సరికావని హెచ్చరించారు. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నయా పైసా కేటాయించకపోగా నిధులు అర్జిత సేవల ఛార్జీల పెంపు భక్తులపై అదనపు భారం మోపుతోందని ఆరోపించారు. భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొండగట్టు ఆలయానికి తగిన నిధులు కేటాయించాలని, అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని దశరథ్ డిమాండ్ చేశారు. హరీష్ రావు గారు, నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చపరాసిగా పనిచేస్తా అన్నటువంటి హరీష్ రావు గారు మరి ఈరోజు మొన్న కొండగట్టు ప్రాంతానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 35 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి తెలంగాణ అభివృద్ధికి, దేవాలయాల అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నటువంటి ఈ సందర్భంగా మేము గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని హర్షిస్తున్నాము, మేము అభినందిస్తున్నాము. అట్లాగే ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఐక్యతకే కట్టుబడి ఉంది. మరి ఈరోజు కొందరు చెప్తున్నటువంటి చంద్రశేఖరరావు గారు చెప్తున్నటువంటి మాటలు హేతుబద్ధంగా లేవు. కావున ఈ సందర్భంగా మేము చంద్రశేఖరరావు గారికి హెచ్చరిస్తున్నాము, ఇంకొకసారి ఇలాంటి అవాకు చవాకులు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. తెలుగు వాళ్ళంతా ఒకటేనన్న ఉద్దేశంతో ఆనాటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం నిలకడగానే ఉంది. ఈ రేపు జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మా యొక్క సత్తా చాటుతామని సందర్భంగా మేము కొందరికి హెచ్చరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ మీడియా మిత్రులకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.